హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 4th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలామంది పీడిఎఫ్ కావాలి అని అడుగుతున్నారు. సో పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ యాడ్ చేస్తాను. అందులో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆస్కార్ పురస్కారాలు. వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ వీడియోలో చూద్దాము. ఇందులో అయితే మెయిన్ పాయింట్స్ చూద్దాము. ఇందులో ఆస్కార్ పురస్కారాలు ఇవి 97వ ఆస్కార్ పురస్కారాలు. ఎక్కడ అంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగాయి 97వ ఆస్కార్ పురస్కారాలు. 97వ ఆస్కార్ పురస్కారాలలో హాలీవుడ్ చిత్రమైన అనోరాకు ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగాల్లో సత్తా చాటింది. అనోరా చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే ఇందులో నటనకు ఈ అనోరా చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ అనోరా చిత్రం దర్శకుడు వచ్చేసి సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకోవడం జరిగింది. ఈ వేడుక మొత్తం లాస్ ఏంజల్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగడం జరిగింది. ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించాడు సినీ దర్శకుడు సీన్ బేకర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. 5 అవార్డులు రావడం జరిగింది ఈ మూవీకి, అనోరా మూవీకి. ఉత్తమ నటుడు అవార్డు వచ్చేసి ఆండ్రియన్ బ్రాడీకి, ది బ్రూటలిస్ట్ మూవీకి గాను ఆండ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చేసి జోయి సల్డానాకు ఎమిలియా పెరేజ్ మూవీకి గాను ఈ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ సహాయ నటుడు అవార్డు కిరణ్ కుల్కిన్కు ఏ రియల్ పెయిన్ అనే మూవీకి గాను అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం వచ్చేసి ఐఎమ్ స్టిల్ హియర్ అనే చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం అవార్డు రావడం జరిగింది. సో ఇది ఆస్కార్ అవార్డులకు సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫుల్ వీడియోలో మీకు అందిస్తాను. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో మడావిస్ ట్యుటోరియల్ అని సెర్చ్ చేస్తే వస్తుంది, జాయిన్ అవ్వండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవం. మన దేశంలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏటా మార్చి 4న నిర్వహిస్తారు. డే ఇంపార్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవైపు డేట్స్ ఇచ్చి ఇంకోవైపు వాటికి సంబంధించిన దినోత్సవాలకు సంబంధించినవి ఇచ్చి మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అని కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. 2025 థీమ్ వచ్చేసి వికసిత్ భారత్కు భద్రత, శ్రేయస్సు కీలకం. ఇది జాతీయ భద్రతా దినోత్సవం యొక్క 2025 థీమ్. ఇంగ్లీష్లో అయితే సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్ అనేది 2025 యొక్క థీమ్. జాతీయ భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ రక్షణే ధ్యేయంగా భారత కార్మిక మంత్రిత్వ శాఖ 1966 మార్చి 4న నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా NSCను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి 1970 నుండి ఏటా జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే NMDC స్టీలుకు ఐరోపా సమైక్య నాణ్యత గుర్తింపు. NMDC స్టీల్ లిమిటెడ్కు ప్రతిష్టాత్మక CE కన్ఫర్మిటీ యూరోపిన్నే అనే సర్టిఫికేట్ లభించింది. ఐరోపా సమైక్య నోటిఫైడ్ సర్టిఫికేట్ సంస్థ TUV నార్డ్ నిర్దేశించిన CPR కన్స్ట్రక్షన్ ప్రొడక్షన్ రెగ్యులేషన్ ప్రకారం ఉత్పత్తుల శ్రేణి సాధించినందుకు ఈ సర్టిఫికేట్ మంజూరు చేయడం జరిగింది. సో NMDC స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రస్తుతం MNVS ప్రభాకర్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ. కాలం చెల్లిన ఒక భారీ నౌకను ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ ఆర్టిఫిషియల్ పగడపు దిబ్బగా మార్చేందుకు అమెరికా సన్నాహాలు చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ అనే ఈ నౌక పొడవు 305 మీటర్లు.
1952లో తొలిసారిగా సముద్రయానం చేసింది ఈ నౌక. గంటకు 66 కిలోమీటర్ల వేగంతో అట్లాంటిక్ మహాసముద్రంపై వేగం విషయంలో రికార్డు సృష్టించింది. దీనిని ఫ్లోరిడాకు చేరువలో జలసమాధి చేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా మారనుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కనుక చూసినట్లయితే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3న నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 3న గుజరాత్లోని జూనాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ అభయారణ్యంలో పర్యటించారు. సాసన్ గిర్లో జాతీయ వన్యప్రాణి మండలి NBWL సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండలి ఒక నివేదికనైతే విడుదల చేసింది. ఈ నివేదిక డాల్ఫిన్లకు సంబంధించింది. మన దేశంలోని నదుల్లో మొత్తం 6,327 డాల్ఫిన్లు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇలాంటి నివేదికను రూపొందించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలపడం జరిగింది. అలాగే ఈ నివేదికను 8 రాష్ట్రాల్లో 28 నదుల్లో సర్వే చేసి రూపొందించడం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో మాదిరిగానే గుజరాత్లోని బన్నీ గ్రాస్ ల్యాండ్, అలాగే మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ అభయారణ్యంలోనూ చీతాలను ప్రవేశపెట్టనున్నట్లు మోదీ తెలపడం జరిగింది. ఐ థింక్ 2023 సెప్టెంబర్ 17న అనుకుంటా. సో కూనో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో 8 చీతాలను నమీబియా నుంచి తెప్పించి 8 చీతాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా వీటిలో కూడా చీతాలను ప్రవేశపెట్టనున్నట్లు మోదీ ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇనియన్కు కేన్స్ చెస్ టైటిల్. భారత గ్రాండ్ మాస్టర్ పా ఇనియన్కు కేన్స్ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫ్రాన్స్లో జరిగిన ఈ పోటీలో 9 రౌండ్లలో 7.5 పాయింట్లతో ఇనియన్ అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే కేన్స్ టోర్నీలో భారత ఇంటర్నేషనల్ మాస్టర్ ఆరాధ్య గార్గ్ 7 పాయింట్లతో రన్నరప్గా నిలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే మార్చి 11న ప్రపంచ పారా అథ్లెటిక్ ఆరంభం. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మార్చి 11న ప్రపంచ పారా అథ్లెటిక్ ఆరంభం. ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ మార్చి 11న ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఆరంభం కాబోతుంది. భారత్తో పాటు జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, బ్రెజిల్, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలు ఈ టోర్నీలో ఆడనున్నాయి. సో ఇది క్రీడలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఫ్రెండ్స్ టుడే 4th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.